కరెక్ట్ టైంకి వచ్చావు. నీ వీడియో చూస్తున్నా. ఏమన్నా లైక్ కొట్టావా? ఇప్పుడే కొడుతున్నా. మీరు కూడా కొట్టండి. మామ చక్కగా జాబ్ చేసుకోవచ్చు కదా, శాలరీ వస్తుంది. ఈ వీడియోస్ ఇవన్నీ అవసరమా చెప్పు. అలా కాదు తప్పించాడా. మంచి క్వశ్చన్ మామ. మనం 1 మంత్ కష్టపడి సంపాదించే శాలరీ ఇక్కడ పెద్ద యూట్యూబర్స్ వాళ్ళు 1-2 వీడియోస్ చేసి వాళ్ళు ఎర్న్ చేసుకుంటున్నారు. సో మనం కూడా ఎందుకు అలా చేయకూడదు? జస్ట్ మనం ఇది ప్యాసివ్ ఇన్కమ్గా పెట్టుకోవచ్చు కదా. ఓకే మామ, నేను కూడా ఇలా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. చెప్పు మామ. ఇప్పుడు ఈ ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్స్ అంటే ఏంటి మామ? మామ ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్స్ అంటే నువ్వు నీ ఫేస్ని రివీల్ చేయకుండా, నీ ఐడెంటిటీ రివీల్ చేయకుండా, నువ్వు ఏ వీడియోస్ కానీ ఏ ఇమేజ్ కానీ యూజ్ చేసి స్టాక్ వీడియోస్ యూజ్ చేసుకుని నువ్వు వీడియోస్ క్రియేట్ చేసి అప్లోడ్ చేసుకున్నావు అనుకో, అవి వ్యూవర్స్కి ఎంటర్టైనింగ్ ఉంటే వాళ్ళు పాపులర్ అవుతాయి. అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇందులో నిజంగా మనీ జనరేట్ అవుతుంది అంటావా? మనీ ఎర్న్ చేసుకోవాలంటే మనకి మెయిన్గా ఉన్న ప్లాట్ఫామ్స్ 2: ఫేస్బుక్, యూట్యూబ్. ఫేస్బుక్ దంతా వేరే ఉంటుంది, మాది వేరే లెక్క ఉంటుంది. యూట్యూబ్లో మనకి ఇన్కమ్ రావాలంటే ఫస్ట్ మనం 1K సబ్స్క్రైబర్స్ రావాలి, నెక్స్ట్ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యాలి, లేదంటే 10 మిలియన్ వ్యూస్ అనేవి లాస్ట్ 90 డేస్లో రావాలి. ఇది మెయిన్. అప్పుడు నీకు యాడ్సెన్స్ ఎలిజిబిలిటీ వచ్చి నీకు మనీ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు నాకు యాడ్సెన్స్ రాకపోతే, ఏదైనా స్ట్రైక్ అయితే అప్పుడేం చేయాలి? గుడ్ క్వశ్చన్ మా. ఇప్పుడు మనకు స్ట్రైక్ ఏమైనా పడింది అనుకో, అది ఒకటే వే ఆఫ్ ఇన్కమ్ కాదు, రైట్? మన స్ట్రైక్ పడే లోపు మనం ఎఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు, లేదా మర్చెంటైజ్ ఏమైనా సెల్ చేయొచ్చు, లేదా వేరే బ్రాండ్స్తో కొలబరేట్ అయ్యి వాళ్ళతో నువ్వు పెయిడ్ ప్రమోషన్ చేయొచ్చు. అలా కూడా ఎర్న్ చేసుకోవచ్చు మనీ. ఓకే మామ, అర్థమైంది మామ. ఇప్పుడు నేను ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది? గుడ్ క్వశ్చన్ మామ. మనం వీడియోస్ అనేవి 4 కేటగిరీస్ కింద మార్చుకుందాం. ఫస్ట్ ఆ కేటగిరీస్ ఎలా డివైడ్ అవుతాయి అంటే, నీ టార్గెట్ ఆడియన్స్ ఎవరో వాళ్ళు బట్టి డివైడ్ అవుతాయి. ఫస్ట్ నీ టార్గెట్ ఆడియన్స్ కిడ్స్ అనుకో, వాళ్ళకి ఎలాంటి వీడియోస్ చూస్తారు? కార్టూన్స్ కానీ, యానిమేషన్స్ కానీ, లేకపోతే ఏవైనా ఎడ్యుకేషనల్ పర్పస్ ఏమైనా చేస్తే చిన్నవి అలాంటివి వాళ్ళు చూస్తారు. నెక్స్ట్ ఆడియన్స్ ఎవరు? టీనేజర్స్ ఏం చూస్తారు? ఏదైనా సూపర్ హీరోస్ గురించి ఏదైతే ఎడిట్ చేయొచ్చు, లేదంటే వాళ్ళకి గేమ్స్ గురించి ఏమైనా చెప్పొచ్చు, నెక్స్ట్ ఏమైనా ఫ్యాక్ట్స్ గురించి చెప్పినా వాళ్ళు చూస్తారు. నెక్స్ట్ది అడల్ట్స్. అంటే నువ్వు అనుకుంటుంది కాదు మామ, అడల్ట్స్ చూసేవి మేబీ సెలబ్రిటీ. మనందరం టీఎఫ్ఐ బానిసలమే కదా, సో సెలబ్రిటీ వీడియోస్ కానీ ఏవైతే క్రియేట్ చేయొచ్చు, లేదంటే ఏవైనా వీళ్ళకి కూడా ఫ్యాక్ట్స్ లాంటివి చేయొచ్చు. నెక్స్ట్ అర్రర్ వీడియోస్ కూడా చూస్తావా? నెక్స్ట్ కేటగిరీ ఓల్డ్ ఏజ్ పీపుల్ చూసేవి హిస్టారికల్ ఫ్యాక్ట్స్, లేదంటే ఏమైనా మైథాలజికల్ క్యారెక్టర్స్ అంటే దేవుళ్ళ గురించి కానీ వాళ్ళ గురించి వీడియోస్ చేస్తే వాళ్ళు చూస్తారనమాట. ఇవన్నీ మనం ఏతోనే క్రియేట్ చేయొచ్చు. ఇవి నీకున్న బేసిక్ కంటెంట్స్. ఇప్పుడు వీళ్ళందరినీ నా టార్గెట్ ఆడియన్స్గా నేను పెట్టుకొని వీడియోస్ చేస్తాను, అప్పుడు ఎలాంటి కంటెంట్ బాగుంటుందంటావు? మనం అన్నది కరెక్టే, ఎందుకంటే ఒక టార్గెట్ ఆడియన్స్ పెరుగుతారు, నీకు వ్యూస్ కూడా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. మెయిన్గా ఎలాంటివంటే ఒక స్కైఫై, మేబీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యన చూడు గొరిల్లా వీడియోస్ ఫేమస్ అయ్యాయి, అంటే గొరిల్లా వ్లాగ్స్ చేస్తున్నట్టు ఈ గూగుల్ V3తో క్రియేట్ చేస్తున్నారు. అలాంటివి అయ్యి ఉండొచ్చు, లేదంటే ఏమైనా టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పొచ్చు, లేదా అన్నోన్ ఫ్యాక్ట్స్ చెప్పొచ్చు, వాళ్ళకి ఇమాజినేషన్లో ఇంట్రెస్టింగ్గా ఉండేటట్టు. అలా అంటే అవుట్ ఆఫ్ బాక్స్ నువ్వు ఇమాజిన్ చేసుకుని ఏమైనా విజువల్ క్రియేట్ చేసి అవి పెడితే ఏ ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా అందరూ చూస్తారు. ఓకే మామ, ఇప్పుడు నేను ఈ ఏజ్లో యాజ్ స్టూడెంట్కి ఇది చేయగలనా? టైం మేనేజ్ చేసుకోగలనంటావా? మామ నీకు ఒక 3 to 4 hours టైం ఉంటే నువ్వు ఈజీగా చేసుకోవచ్చు మామ. డైలీ 3 to 4 hours? డైలీ కాదు మామ, పర్ వీక్కి నువ్వు 3 to 4 hours ఇచ్చుకుంటే నువ్వు బల్క్గా వీడియోస్ క్రియేట్ చేసి డైలీ అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ యూట్యూబ్ ఛానల్స్లో సక్సెస్ అవ్వడానికి, గ్రోత్ రావడానికి తొందరగా వస్తుంది అంటావా? మామ నీకు తెలిసిన యూట్యూబ్ ఛానల్స్, పాపులర్ ఛానల్స్ పేర్లు చెప్పు మామ. నాన్వేషణ, యూనిక్ గేమర్, ఓకే, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఓకే చాలు. ఇప్పుడు వీళ్ళు ఎస్టాబ్లిష్ అవ్వడానికి మనకి మినిమం 3 to 4 years పట్టింది. కానీ కొన్ని ఫేసెస్ యూట్యూబ్ ఛానల్స్, కొన్ని కాదు చాలా ఛానల్స్ 3 to 4 monthsలోనే మిలియన్ సబ్స్క్రైబ్స్ వెళ్ళిపోయారు. ఒక ఛానల్ అయితే 4 monthsలో 8 million సబ్స్క్రైబ్స్ వచ్చారు. అండ్ కొన్ని ఛానల్స్ విత్ ఇన్ ది ఒక 30 వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేదు, మిలియన్లో వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబర్స్. ఓకే, సో నీకు వస్తుంది, కొంచెం టైంలోనే ఎక్కువ రిజల్ట్ వస్తుంది. ఈ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తే మంచిది అంటావు? త్వరగా చేస్తే అంత మంచిది మావా. ఇప్పుడు చేసేమంటావా? చేసేమావా. చెప్పకుండా అన్నీ చెప్పి ఎలా చేయాలో చెప్పలేదు నువ్వు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడదు. అగడు, మీరు అలా వెళ్ళిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కోసం షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఉంటుంది, దాన్ని గట్టి కొట్టండి.